నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో వాహనాలకు నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్టు. మీడియాకు వివరాలు వెల్లడించిన వన్ టౌన్ సిఐ భాస్కర్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చూడాలి. జిల్లా ఎన్నికల అధికారికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిల వినతి. జిల్లాలోని ప్రొద్దుటూరు మండల పరిధిలో నిర్వహిస్తున్న శ్రీ పూజా ఇంటర్నేషనల్ హైస్కూల్ను ఇక నుంచి జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి తెలిపారు. పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో జరిగిన స్కూల్ వ్యవస్థాపకులు రాజారెడ్డి సంస్మరణ సభలో త్రిదండి చిన్నజీర స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజారెడ్డి హత్య బాధాకరమని అన్నారు. ఎన్నోసార్లు తన వద్దకు వచ్చి పూజా ఇంటర్నేషనల్ స్కూల్ను తీసుకోవాలని అభ్యర్థించారని ఆయన గుర్తు చేసుకున్నారు. అతను నిర్వహిస్తున్న సేవాభావాన్ని చూసి తాను గతంలో ఈ పాఠశాలకు వచ్చి తోడ్పాటు అందిస్తానని వివరించారు. ప్రస్తుతం ప్రొద్దుటూరు పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో ఓ కొత్త కమిటీని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు మంచి విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ బుసెట్టి రామ్మోహన్ రావు, కార్యదర్శిగా గొర్రె శ్రీనివాసులను ఎన్నుకున్నారు. 70 friends and their families showing interest in the keeping together is a progress for everyone. ఆరంభం చేసినటువంటి రాజారెడ్డి చాలాసార్లు మమ్మల్ని కలిసి ఈ స్కూల్ని మీ ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుంది అని అడగడం జరిగింది. అయితే మేము దాన్ని సరే తర్వాత చూద్దాం అంటే మేము పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాం. అనుకోని పరిస్థితుల వల్ల ఆయన యొక్క ఆశయాలకి ఒక సరైనటువంటి రూపం కల్పించాలి అని ఇప్పుడు కొత్త కమిటీని ఏర్పాటు చేసి దీని బాధ్యతల్ని తీసుకోవడం జరుగుతోంది. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో మంచి విద్య, దాంతోపాటు తగిన సేవ, ఇవి రెండు జరిపించాలి అని కోరుకోవడం చేత మంచి ఆశయాలు, అది ఎవరు కోరినా ఎప్పుడు కోరినా వాటికి సరైనటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి కార్యాన్ని నిర్వహించడం అవసరం. అది ఇప్పుడు ఏర్పడింది మాకు ఆ బాధ్యత. సో దీన్ని ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసి మన బుసెట్టి రాములు గారిని వారి యొక్క నేతృత్వంలో ఈ విద్యాలయాన్ని ముందర ఆరంభం చేయడానికి ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కి విద్యార్థులకి ఏ రకమైనటువంటి విద్యాపరమైనటువంటి లోపాలు ఏర్పడకుండా కంటిన్యూ చేయడం కోసమని ప్రారంభం చేస్తున్నారు. కడప నగరంలో గత అర్ధరాత్రి 2 వాహనాలకు నిప్పు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వన్ టౌన్ సిఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు తన స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడి అరెస్టు వివరాలను వెల్లడించారు. నగరంలోని నాగరాజ్పేట శ్రీహరిరావు వీధిలో గత అర్ధరాత్రి దాటిన తర్వాత నారపనేని చంద్రశేఖర్, అడ్వకేట్ షేక్ నజీర్ బాషా ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టడం జరిగిందన్నారు. ఈ విషయంగా తమకు అందిన ఫిర్యాదు మేరకు తాము ఎస్ఐలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టి సీసీటీవీ ఫుటేజ్ సహకారంతో కడప రవీంద్రనగర్కు చెందిన మహబూబ్ బాషా అనే వ్యక్తిని గుర్తించి పాత బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు హోటళ్లలో పనిచేస్తూ మద్యానికి బానిసగా మారి మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. నిందితుడిపై గతంలో ఓ బాలుడి తల పగలగొట్టిన కేసులో 6 సంవత్సరాలు శిక్ష కూడా అనుభవించినట్లు చెప్పారు. ప్రజలు పంచర్లు వేసే సొల్యూషన్ను పీల్చుతూ మత్తుకు బానిసగా మారినవారు గంజాయిని పీలుస్తూ కనపడితే పోలీసులకు సమాచారం చేరవేయాలని సీఐ కోరారు. ఈ సమావేశంలో వన్ టౌన్ ఎస్ఐ మధుసూదన్ ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. ఒకటిగా పెట్టి దాని మీద ఒక షీటు కప్పి పెట్టి తాళం వేసి ఉన్న బైకుల్ని ఎవరో వ్యక్తులు నిప్పంటించినారనేసి సమాచారం మాకు అందింది. దాంతోపాటు కోటిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా కూడా అడ్వకేట్ నజీర్ బాషా గారి యొక్క హోండా మోటార్ బైక్ను కూడా పాచికంగా కాల్చినారని చెప్పేసి కూడా మాకు ఉదయం 3-4 గంటల సమాచారం అందింది. ఈ నజీర్ గారి హోండా బైక్ కాల్చిన తర్వాత అక్కడ అనుమానాస్పద తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తిని ఒకప్పుడు పోలీసు సిపిఓగా పనిచేసిన అబీబ్ అనే వ్యక్తి ఇంకొంతమంది సహకారంతో అతన్ని పట్టుకొని స్టేషన్ తీసుకొని వచ్చినారు. అతని పేరు విచారిస్తే షేక్ మహబూబ్ బాషా, నబీకోట తాలూకా స్టేషన్ నిమిషం తెలిసింది. అతను బాగా తాగి ఉన్నాడు. దాంతోపాటు మతిశక్తం కూడా తక్కువగా ఉన్నట్లు, అతనికి ఒక భార్య బిడ్డలు ఉన్నా వాళ్ళు అతన్ని వదిలిపెట్టేసి ఉంటే అతని తల్లిదండ్రుల దగ్గర ఉంటూ
ఇట్లా అల్లచిల్లగా తిరిగి తాగుతూ తిరుగుతూ ఉంటాడని చెప్పి తెలిసింది. అతను విచారించగా అతనే ఈ నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. మరియు 2 చోట్ల కూడా మాకు అతను రావడము, ఆ బండికి అగ్గి పెట్టడం అవన్నీ కూడా ప్రైవేటు సీసీ ఫుటేజ్లో పూర్తిగా మాకు అందింది. ఈ 2 కేసులు రిజిస్టర్ చేసినాము. ఆ యొక్క మహబూబ్ బాషా పైన కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు అతన్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము. 2 చోట్ల కూడా వెహికల్స్కి ఇన్సూరెన్స్ కూడా ఉండింది. ఆ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు వచ్చేట్టుగా బాధితులకి న్యాయం చేస్తాం. ఇప్పుడు దీనిలో ఒకతను రిటైర్డ్ ఎంప్లాయీగా పనిచేశాడు శ్రీనివాసను. ఆయన కొడుకులు అతను కలిసి ఆ బైక్లో పార్క్ చేసి పెట్టేస్తారు. ఇతను ఆ నబికోట నుంచి ఆ పాత బ్రిడ్జి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చి ఇంకా వీడియోలో కనిపించే దాని ప్రకారము అతను మామూలుగా వచ్చి ఆ బండి చుట్టూ కాసేపు తిరిగి దానికి అగ్గి పెట్టేశాడు అక్కడ నిల్చుకొని. అతనెవరో ఏం సంబంధం లేదు. ఈ బండ్లు సైడ్ వాళ్ళ ఇంటికి ఎదురుగా రోడ్డు పక్కన కొద్ది ఖాళీ ప్లేస్ ఉంటే దాని మీద అక్కడ పెట్టి వాళ్ళు పార్క్ చేస్తున్నారు. వాళ్ళ ఇల్లు కొంచెం ఎత్తులో ఉంది కాబట్టి పైన కాదని చెప్పని దూరంగా పెట్టారు. ఒక చిన్న షెడ్ మీద ఉంటే దానికి అగ్గి పెట్టాడు అతను. ఆ టైంకి ఎవరు చూడలేదు, అవి పూర్తి కాలిపోయినాయి. మళ్ళీ వీడు అదే డ్రంకన్ స్టేట్లో వాడు వైట్నర్ తాగుతాడని గంజాయి తాగుతాడని కూడా మా పోలీస్ ఎంక్వైరీలో తెలిసింది. అతను ఆ స్టేట్లో ఉంటూ మళ్ళీ రోడ్డు దాటుకొని పోయి మళ్ళీ కూడా ఒక స్కూటర్కి అగ్గి పెట్టడంతో ఉదయం 3 గంటల ప్రాంతంలో ఆ వీధిలో తిరిగే వాళ్ళు అప్పటికే ఈ ముస్లిమ్స్ రంజాన్ మాసం కాబట్టి తొందరగా లేయడంతో కొద్దిగా అలికిడి ఉండింది కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరు చూడడంతో ఈ సిపిఓ అబ్బాయి కూడా ఆ వీధి వాడే కాబట్టి అతను కూడా ఆడ ఉండడంతో వెంటనే అతన్ని పట్టుకోవడము, ఆ వెనకాల సీటు ఆ హోండా స్కూటర్ సీటు కాలుతూ ఉంటే దాన్ని ఆర్పేయడము, అతన్ని వాళ్లే వెంటనే తీసుకొని స్టేషన్ కాడికి రావడం అంతా కూడా జరిగింది. దీనిలో ఈ బైక్ కాల్చిన వాడు మహబూబు, ఈ వాడి ఉండే ఏరియా తాలూకా లిమిట్స్, అతనికి ఈ బండ్లు ఓనర్లకు కూడా ఎలాంటి సంబంధం లేదు. అతను పూర్వ చరిత్ర ఏమన్నా ఉందా, ఇలాంటి బండ్లు కాల్చిన చరిత్ర ఏమన్నా ఉందా అని చెప్పేసి అని తాలూకా స్టేషన్ వాళ్ళతో విచారించుకుంటాం. ఇప్పుడు మా బ్లూ కోట్స్ వాళ్ళు చెప్పడం ఉదయం 7 గంటలకు వచ్చిన తర్వాత మా బ్లూ కోట్స్ అంతా చూసిన తర్వాత ఇతను ఆ వాగలో బొగ్గవంకలో తిరుగుతుంటాడు సార్, గంజాయి తాగుతుంటాడు, గంజాయి బ్యాచ్లో తిరుగుతున్నాడు, ఇతను ఎప్పుడు ఇక్కడ తాగి పడుకొని ఉంటాడు, ఇతను మేము ఐడెంటిఫై చేసామని చెప్పారు. మా నోటీస్కి అయితే ఎప్పుడో 1 వచ్చినప్పుడు మేము వాళ్ళని అరెస్ట్ చేసాము. మా దగ్గర కూడా 3-4 కేసులు ఉన్నాయి. ఇట్లా ఏదన్నా గంజాయి వాళ్ళు అమ్ముతున్నట్టు లేకపోతే జోబులో పెట్టుకొని తిరుగుతున్నా లేదంటే తాగున్నా కూడా తప్పకుండా కేసు రిజిస్టర్ చేస్తున్నాం. గాంధీ స్కూల్ ఎర్రమక్కపల్లి దగ్గర మీరు చెప్పేది దాని మీద ఇంతకుముందు కూడా మాకు ఒకసారి సమాచారం రావడంతో నేను కూడా ఆ ఏరియా అంతా తిరిగినాను. అక్కడ ఇన్ఫార్మేషన్ కూడా సెటప్ చేసి ఉన్నాము. ఈవినింగ్ టైమ్స్లో కొంచెం అక్కడ ఈ జనాలు ఎక్కువగా మూగుతున్నారు, అయినా కూడా మేము మఫ్టీ బీట్ వేస్తున్నాము. ఏదన్నా సమాచారం దొరికినా, మీకు దొరికినా లేకపోతే ఎవరన్నా చెప్పినా కూడా వెంటనే వాళ్ళని క్యాచ్ చేస్తాం, తప్పకుండా చర్య తీసుకుంటాం. అదే అతను కనుక్కోవాలా. అతను పూర్తిగా మేము తీసుకొచ్చేటప్పటికే అతను సెమీ అన్కాన్షియస్గా ఉన్నాడు. ఆ సీసీ ఫుటేజ్ అతని డ్రెస్ చూస్తేనే మేము కూడా కొంచెం గుర్తుపట్టాము. కాకపోతే ఆ హీరో హోండా కాల్చేటప్పుడు అక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. మేము విచారిస్తే కూడా చెప్పాడు అతను. ఇంకా ఇతని తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారట, భార్య బిడ్డలు అయితే అతనితో డిస్కార్ట్ వెళ్ళిపోయారు. ఇంకా కూడా విచారిస్తాం. ఇంకా కూడా అతన్ని విచారించి ఇంకా ఏమైనా పాత కేసులో ఇట్లా చేసిన వాళ్ళు ఇంతకుముందు కూడా చేసి ఉంటారు వీళ్ళు, అలాంటివి కూడా తీసుకుంటాం. అవి కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేస్తాం. అంటే మా దగ్గర ఒక చూచాయిగా 400 చిల్లర బైండోవర్లు కావాలి. ఇప్పటికి 250 మందిని చేసేసాం మేము. అది రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము. ప్రతిరోజు కూడా మనకు ఇంతకుముందు ఎంసీసీ వైలేషన్స్ ఎలక్షన్స్ టైంలో పెట్టిన కేసుల్లో దాదాపు 24 మంది మా దగ్గర ముద్దాయిలుగా ఉండేవాళ్ళు. దానిలో కూడా మేము 17-18 మందిని అరెస్ట్ చేసేసాం, అంటే బైండ్ అవుట్ చేసేసాం. ఇంకొక 4-5 ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తాం. ఈరోజు కూడా ఒకతను ఏం పేరు రామచంద్రన్ జమ్మడుగులో ఒక కేసులో ఉన్నాడు. ఆయన బీజేపీ తరఫున 2019లో బీజేపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ అన్నప్పుడు ఎలక్టరల్ కేసు నమోదైంది. అతన్ని కూడా ఈరోజు బైండ్ అవుట్ చేయనుంది. అతను కూడా ఈరోజు తీసుకుని బైండ్ అవుట్కి సంబంధించి ఎలక్షన్ కేసులకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా బైండ్ అవుట్ చేస్తాం. తప్పకుండా మేము చేసి మా పై అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఆ బైండ్ ఓవర్ చేసినామని ఏ రోజు చేసాము దాని యొక్క సంతకాలతో సహా మేము ఇవ్వాలి. రెండవది, ఇంతకుముందు వాళ్ళు కొట్లాటలు, దొమ్మీలు, ఈ సస్పెక్ట్ కేసులు, రౌడీ షీట్లు ఉన్నాయి కదా, అలాంటివి కూడా దాదాపు 70 ఉన్నాయి మా దగ్గర షీట్లు. దానిలో కూడా 35 కంప్లీట్ చేసాము. ఇంకా మిగిలిన 35లో ఈ ఏరియా కాని వాళ్ళు, ఈ జిల్లా కాని వాళ్ళు, ఈ రాష్ట్రం కాని వాళ్ళు, కువైట్లో ఉండేటోళ్ళంతా కూడా ఒక 25 మంది దాకా వెళ్ళిపోతారు. ఒక 10 మంది దాకా మిగిలి ఉన్నారు. వాళ్ళని కూడా మేము ట్రేస్ చేస్తున్నాము. నిన్న కూడా ఒకరిని తీసుకొచ్చాము. అట్లా అన్ని చోట్ల తిరిగి ఆ 10 మంది కూడా బైండ్ అవుట్ చేస్తాం. ఇంకా కూడా ఒక అతను నాయుడుపేటలో ఫ్యాక్టరీలో పనిచేస్తాను చెప్పన్నారు, సిపిఎం వాళ్ళకి సంబంధించిన అతను కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళని కూడా తీసుకుంటాం. ఈ రెండు కాకుండా దాదాపు 200 మంది పైచీలకు ఎప్పటి నుంచో బాడీలో అఫెన్సెస్, ఈ కొట్లాటల్లో, మర్డర్ కేసుల్లో, రేప్ కేసుల్లో, అట్లాంటి కేసులు ఉన్న అందరూ కూడా ఉన్నారు. దానిలో కూడా ఎక్కువ మంది అవైలబుల్ ఉన్న అందరూ కూడా మేము బైండ్ అవుట్ చేసాము. ఇంకా మిగిలిన కూడా ప్రతిరోజు
ప్రతిరోజు చేస్తూ ఉంటాం. దానిలో ఏమాత్రము ఉండదు. ఒక టీం పెట్టేసి ఉంటాము. ఈ ఎస్ఐ గారు కొన్ని, ఇంకొక ఎస్ఐ గారు కొన్ని చూస్తుంటారు. ప్రతిరోజు ఉంటుంది మా దగ్గర బైండ్ ఓవర్ కేసు అనేది. గత 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో తగినంత వర్షపాతం లేకపోవడంతో పాటు ఎండల తీవ్రత కారణంగా మంచినీటిని ప్రజలు పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ కోరుతున్నారు. ఈ మేరకు కమిషనర్ పత్రికాముఖంగా కొన్ని సూచనలు చేశారు. లింగంపల్లె, వాటర్గండి, రామనపల్లె తదితర ప్రాంతాలలో అరకొర మాత్రమే నీటి లభ్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గండికోట నుంచి మైలవరంకు, మైలవరం నుంచి లింగంపల్లె పంప్ హౌస్కు నీటిని వదిలేలా చర్యలు తీసుకున్నామన్నారు. మైలవరం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నందువల్ల విడుదల చేసిన నీటిలో 40% మాత్రమే నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో వదిలిన నీరు నిల్వ ఉంచేందుకు లింగంపల్లె తాత్కాలికంగా సిమెంట్ సంచుల్లో ఇసుక నింపి కట్టను నిర్మించామని, ఆ నీరు లింగంపల్లెకు చేరేందుకు వారం రోజుల సమయం పడుతుందని తెలిపారు. కడప నగరంలో తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు కొత్త నీటి బోర్లు, నీటి పైపుల ఇంటర్ కనెక్షన్లు, ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా సరఫరాకు టెండర్లు పిలిచామని, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పెన్నా నదిలో నీటి మట్టం పెరిగిన వెంటనే నగరంలో తాగునీటి సమస్య లేకుండా సరఫరా చేస్తామని కమిషనర్ వివరించారు. ప్రజలు ఈ విషయంగా సహకరించాలని ఆయన కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారిని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిలు కోరారు. ఈ మేరకు శ్రీనివాసులరెడ్డి పలువురు టీడీపీ నేతలతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజును కలిసి పలు అంశాలను వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అధికార వైసీపీ నాయకులు నడి రోడ్డుపై వాహనాలతో కాన్వాయ్గా తిరగడం, నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం జరుగుతోందన్నారు. కడప నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలను తానే ఇచ్చానని ప్రచారం చేసుకోవడం జరుగుతోందన్నారు. ఇక IIITలో డైరెక్టర్ ఈ నెల 18వ తేదీన హౌస్ కీపింగ్ అటెండర్, సెక్యూరిటీ గార్డ్ తదితర ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉన్నత విద్యా సంస్థలకు డైరెక్టర్గా ఉంటూ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం తగదన్నారు. ఈ విషయంగా ఆయనపై ఫిర్యాదు చేయడం జరుగుతుందని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు వారు చెప్పారు. ఎన్నికలు ముగిసే వరకు IIIT డైరెక్టర్ను విధుల నుంచి తొలగించాలని కోరుతున్నామన్నారు. జిల్లా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే వారిని రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేసేందుకు వెనుకాడేది లేదన్నారు. పక్షపాతంగా వ్యవహరించండి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికారులందరూ కూడా జిల్లాలో నిష్పక్షపాతంగా వ్యవహరించండి. ఏకపక్షం వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ కేంద్రంలోని ఎన్నికల కమిషన్కి కానీ ఫిర్యాదు చేస్తాం. మేము కూడా ఎవరిని కూడా, ఏ అధికారైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎవరిని వదిలిపెట్టాం అనే స్పష్టమైన మా మనోభావాన్ని జిల్లా ఎన్నికల అధికారికి చెప్పడం జరిగింది. కొంతమంది వైసీపీ నాయకులు పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా నడి రోడ్ల మీద 10 వెహికల్స్ తీసుకొని కాన్వాయ్గా పోవడం, అదేవిధంగా రకరకాల ప్రలోభాలు పెట్టడం. కడప నగరంలో అయితే అంజద్ బాషా గారు ఏకంగా టెలిఫోనిక్ కాల్స్ చేసి లబ్ధిదారులు, మీరంతా మా ప్రభుత్వం వల్ల లబ్ధిదారులు చేశారు, నేనే ఇచ్చాను మీకు ఈ నిధులని, ఈ లబ్ధి అంతా అని చెప్పి ప్రచారం చేస్తుండేదాన్ని కూడా మేము ఎన్నికల అధికారి దగ్గర ప్రస్తావించాం. ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా రాతపూర్వకంగా ఇమ్మన్నారు. ఖచ్చితంగా వ్యవహరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏది ఏమైనా జిల్లా అధికారులు కానీ ఎవరైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునే దానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా కంప్లైంట్లు లాడ్జ్ చేసి చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేస్తాం. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో ఉన్న ఇడుపలబాయ IIITలో డైరెక్టర్ గారు ఈ నెల 18వ తారీఖున 40 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. హౌస్ కీపింగ్, అటెండర్, సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన 40 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలను 17, 18, 19వ తారీఖులలో భర్తీ చేస్తే వాటిని 16వ తారీఖు ఎంపిక చేసినట్లు, 18వ తేదీ వరకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు చేయడం జరిగింది. 16వ తేదీన నోట్ సబ్మిటెడ్ టు ది డైరెక్టర్, అంటే సంబంధిత ప్రక్రియను ఎంపిక చేసే ప్రక్రియకి సిబ్బంది 16వ తేదీన డైరెక్టర్ గారికి నోట్ సబ్మిట్ చేశారంటే అదే రోజు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. ఆయన 18వ తేదీ అందరికీ నియామక పత్రాలు అందజేశారు. నేను 17వ తారీఖున ఉదయం ఫోన్ చేయడం జరిగింది డైరెక్టర్ గారికి, అయ్యా నిన్ననే ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, మీరు ఎందుకుగాను ఈ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారంటే, అంటే ఇంత నిస్సిగ్గుగా ఒక డైరెక్టర్గా ఉండి, ఒక ఉన్నత విద్యా సంస్థకు డైరెక్టర్గా ఉండి
ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉద్యోగ నియామకాలు చేపట్టారని నిస్సిగ్గుగా చెప్తాడంటే ఇలాంటి అధికారులు ఒక అధికారిగా ఉండడానికి అర్హుడా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారికి ఆ విషయమే సవీరంగా ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు కూడా మెయిల్ ద్వారా పంపుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇడుపులబాయి IIIT డైరెక్టర్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలు ముగిసే వరకు IIIT డైరెక్టర్ను అక్కడి నుంచి విధుల నుంచి తొలగించాలని చెప్పి ఎన్నికల ఉన్నతాధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని కొంతమంది అధికారులకు వైర్లెస్ సెట్లను ఇచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు, వాటి నుంచి తీసుకోవాలని చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాం. జిల్లాలో అనేక ప్రాంతాల్లో కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరించేదానికి సిద్ధమవుతున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళందరూ కూడా మేము ఫిర్యాదు చేస్తాం, వారి మీద నిఘా పెట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించాం. ఖచ్చితంగా జిల్లాలో పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేదానికి మేము అన్ని రాజకీయ పార్టీలను సమాన దృష్టితో చూస్తామని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడ తప్పు జరిగినా అధికార పార్టీ ఎక్కడ అక్రమాలకు పాల్పడినా నిబంధనల విరుద్ధంగా వ్యవహరించినా ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఇప్పుడు 16 మంది బయట ఉన్నారంటే కనపచ్చిన దొంగలీలు కనపరాకోకుండా వీడియో కెమెరాలకు దొరకకుండా తిరిగే వాళ్ళు అందరూ ఉంటారు. ఎక్కడిక్కడ మా గ్రామాల్లో ఉండే మా కార్యకర్తలందరినీ కూడా చైతన్యవంతం చేసాం. ఎక్కడ వాలంటీర్లు కానీ BLOలు కానీ ఇతర అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ఏ ప్రభుత్వ సిబ్బంది అయినా సరే ఎక్కడ కనపరిచినా కూడా వాళ్ళ ఫొటోస్ తీయండి, వీడియోస్ తీయండి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అందరినీ కూడా చైతన్యవంతం చేశాం. ఎప్పటికప్పుడు మాకు వచ్చే ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం ఉచిత తాయిలాల పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని స్వీకరించేందుకు వాణిజ్య పన్నుల శాఖ ఏర్పాట్లను చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16వ తేదీన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఈ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో వాణిజ్య పన్నుల శాఖ కంప్లైంట్స్ మానిటరింగ్ మెకానిజంను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా తమ ప్రాంతంలో ఓట్ల కోసం బహుమతులు పంచేందుకు సిద్ధపరిచిన ప్రదేశాలు అంటే గోడౌన్ల గురించి సమాచారాన్ని 9154970449 నంబర్కు వాట్సాప్ ద్వారా అందించే వీలు కలిగింది. సమాచారం అందిన వెంటనే ఎన్నికల అధికారులు సత్వర చర్యలు చేపడతారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వేచ్ఛాయుత ఎన్నికలకు తోడ్పాటు అందించాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో వాహనాలకు నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్టు. మీడియాకు వివరాలు వెల్లడించిన వన్ టౌన్ సిఐ భాస్కర్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చూడాలి. జిల్లా ఎన్నికల అధికారికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిల వినతి. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.